ప్రేక్షకులకు నమస్కారం. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష రాసేటువంటి విద్యార్థులందరికీ కూడాను శుభాశీస్సులు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సంస్కృతం ఫస్ట్ ఎగ్జామ్, లాంగ్వేజ్ ఎగ్జామ్ అని చెప్పంటాం. ఇందులో సంస్కృతంలో టాప్ మార్క్స్ అనేటువంటిది ఎలా స్కోర్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి కొన్ని సలహాలు, సూచనలు మనం ఇప్పుడు తెలుసుకుంటాం. నా పేరు వినయ్ బాబు. విశ్వసాయి జూనియర్ కాలేజీలో నేను సాంస్క్రిట్ లెక్చరర్గా పనిచేస్తున్నాను, సీనియర్ ఫ్యాకల్టీ. 16 రోమన్లతో కూడినటువంటిది ఈ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షాపత్రం. 16 రోమన్లలో మొట్టమొదటి రోమన్, ఫస్ట్ రోమన్ పోయమ్స్, రిసిటేషన్ పోయమ్స్ లేదా ఫిలప్ ద పోయమ్స్ అని చెప్పంటాం, పద్య పూరణం అంటాం. ఇవి 2 లెసన్స్ నుంచి వస్తాయండి. పొయిట్రీ టాపిక్కి సంబంధించినటువంటి 2 లెసన్స్ నుంచి ఈ పోయమ్స్ అనేటువంటిది వస్తుంది. విద్యార్థులందరూ కూడాను ఏదైనా ఒక్క లెసన్ని చూస్ చేసుకొని దానిలో ఉన్నటువంటి 6 పద్యాలను నేర్చుకున్నట్లయితే చాలు. పద్య పూరణం కాబట్టి సంస్కృతంలో పద్యంను రాయవలసి ఉంటుంది మరియు భావంను రాయవలసి ఉంటుంది. పద్య పూరణంలో కవి పరిచయం రాసినట్లయితే విద్యార్థులకు కొంత మేలు అనేటువంటిది కలుగుతుంది. అనగా ఫుల్ మార్క్స్ అనేటువంటిది 6 మార్క్స్ అనేటువంటిది ఇక్కడ మనం స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రోమన్ నెంబర్ 2 వ్యాసరూప సమాధానములు, ఎస్ఏ క్వశ్చన్స్ అని చెప్పంటాం. పొయిట్రీ టాపిక్లో నుంచి ఈ ఎస్ఏ క్వశ్చన్స్ అనేటువంటిది 4 లెసన్స్లో నుంచి 2 ప్రశ్నలు మాత్రమే అక్కడ క్వశ్చన్ పేపర్లో ఇస్తారు. వాటిలో మనము ఒక్క ప్రశ్నకు సమాధానం అనేటువంటిది రాయవలసి ఉంటుంది. ఇది కూడాను 6 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇక 3వ ప్రశ్న ప్రోస్ టాపిక్కి సంబంధించినటువంటి వ్యాసరూప సమాధానములు అనగా ఎస్ఏ క్వశ్చన్స్. ఇక్కడ కూడాను విద్యార్థులు 4 లెసన్స్లో నుంచి 2 లెసన్స్లో ప్రశ్నలు అడుగుతారు. ఒక్క లెసన్ అనేటువంటిది మనము రాయవలసి ఉంటుంది. అనగా పొయిట్రీ టాపిక్ కానీ ప్రోస్ టాపిక్ కానీ 4 లెసన్స్లో 3 లెసన్స్ విద్యార్థులందరూ కూడాను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయవలెను. పొయిట్రీ టాపిక్లో 3 లెసన్స్, ప్రోస్ టాపిక్లో 3 లెసన్స్లను విద్యార్థులను నేర్చుకొనవలెను. ఇక రోమన్ నెంబర్ 4 ఉపవాచకం, నాన్ టేల్ టాపిక్. నాన్ టేల్ టాపిక్లో 6 లెసన్స్ ఉన్నవి. ప్రతి లెసన్ నుంచి 2 ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉన్నటువంటిది. కాబట్టి విద్యార్థులు 4 లెసన్స్ని ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఎందుకనగా అడిగినటువంటి 6 ప్రశ్నలలో 4 ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్న 2 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో 4 × 2 = 8 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. అందువలన 4 లెసన్స్ని విద్యార్థులు చక్కగా సాధన చేయవలసి ఉంటుంది. రోమన్ నెంబర్ 5 పొయిట్రీ టాపిక్ యానిటేషన్స్, సందర్భ వాక్యములు అని చెప్పంట. విద్యార్థులు ఎస్ఏ ప్రశ్నలకు ఏ లెసన్స్ అయితే చూస్ చేసుకుని ఉంటారో ఆ లెసన్స్కి సంబంధించినటువంటి సందర్భ వాక్యములను నేర్చుకున్నట్లయితే పరీక్షలో వ్రాయడానికి ఈజీగా ఉంటుంది. 4 లెసన్స్ నుంచి 4 ప్రశ్నలు అడుగుతారు. రాయవలసినటువంటిది 2 ప్రశ్నలకు సమాధానం. 2 ప్రశ్నలకు సమాధానం కాబట్టి విద్యార్థులు చక్కగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సందర్భం రాసేటప్పుడు కవి పరిచయము, సందర్భము, భావము ఈ 3 పాయింట్స్ని తప్పనిసరిగా మెన్షన్ చేయవలెను. మళ్ళీ చెప్తున్నాను, కవి పరిచయము, సందర్భము, భావము ఈ 3 పాయింట్స్ని తప్పనిసరిగా విద్యార్థులు మెన్షన్ చేయవలెను. సో 2 ప్రశ్నలు కాబట్టి 2 × 3 6 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. ఇక రోమన్ నెంబర్ 6 ప్రోస్ టాపిక్ యానిటేషన్స్. ప్రోస్ టాపిక్ యానిటేషన్స్ ఇవి కూడాను ప్రోస్ టాపిక్లో విద్యార్థులు ఏ ప్రశ్నలు అయితే నేర్చుకుని ఉంటారో, అనగా వ్యాసరూప ప్రశ్నలు ఏవైతే సాధన చేసి ఉంటారో వాటి నుంచే ఈ సందర్భ వాక్యాలు కూడా వస్తాయి. కాబట్టి వాటిని చూస్ చేసుకోవడం అనేటువంటిది మంచిది. 4 ప్రశ్నలకు గాను 2 ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది. ఇక రోమన్ నెంబర్ 7. రోమన్ నెంబర్ 7 వచ్చి షార్ట్ ఆన్సర్స్, లఘు సమాధాన ప్రశ్నలు అంటాం. 2 మార్క్స్ క్వశ్చన్స్. 6 లెసన్స్ ఉన్నాయి పొయిట్రీ టాపిక్లో. 6 లెసన్స్ నుంచి ప్రతి ఒక్క లెసన్ నుంచి ఒక్కొక్క ప్రశ్న వస్తుంది. 6 లెసన్స్ నుంచి 3 ప్రశ్నలకు మనం సమాధానం రాయవలెను. అనగా 3 × 2 6 మార్క్స్. సో విద్యార్థులు ఇక్కడ గమనించవలసినటువంటిది, అదనముగా ఇంకొక ప్రశ్న రాసినట్లయితే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనగా 3 ప్రశ్నలు కాకుండా 4 ప్రశ్నలు సమాధానము వ్రాయండి. విద్యార్థులు 4 ప్రశ్నలకు సమాధానం అనేటువంటిది వ్రాయండి.
ఇక రోమన్ నెంబర్ 8. రోమన్ నెంబర్ 8 ప్రోస్ టాపిక్ యానిటేషన్, ప్రోస్ టాపిక్ షార్ట్ ఆన్సర్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అని చెప్పంటాం. ఇక్కడ కూడాను ప్రోస్ టాపిక్లో ఉన్నటువంటి 6 లెసన్స్, 6 లెసన్స్లో 6 ప్రశ్నలు అక్కడ ఈ ప్రశ్నపత్రంలో ఉంటుంది. 3 ప్రశ్నలకు సమాధానము వ్రాయవలెను. కానీ అదనముగా ఇంకొక ప్రశ్న అనగా 4 ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం వ్రాసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో రోమన్ నెంబర్ 1 నుంచి 8 వరకు టెక్స్చువల్ పార్ట్ అని చెప్పంటాం, టెక్స్చువల్ పార్ట్ అంటాం. ఇక రోమన్ నెంబర్ 9 ఇక్కడి నుంచి గ్రామర్ టాపిక్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. రోమన్ నెంబర్ 9 పత్రలేఖనం అండి. పత్రలేఖనంలో 2 లెటర్స్ మనకి ఎగ్జామ్లో ఇస్తారు, క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఇచ్చినటువంటి ఆ 2 లెటర్స్ నుంచి ఒక్క లెటర్ని తప్పు లేకుండా విద్యార్థులు ప్రజెంట్ చేయాలి. ఒక్క లెటర్కి 5 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. ఇక రోమన్ నెంబర్ 10 శబ్దముల టాపిక్. శబ్దములు 4 పాయింట్స్ అనేటువంటిది ఉంటుంది. పుంలింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దములు, నపుంసకలింగ శబ్దములు, సర్వనామ శబ్దములు. ప్రతి ఒక్క పాయింట్ నుంచి ఒక్కొక్క శబ్దం అనేటువంటిది ప్రశ్నపత్రంలో ఉంటుంది. ఇందులో విద్యార్థులు 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాసినట్లయితే 2 × 6 12 మార్క్స్ అండి. అంటే హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి పాయింట్ ఈ శబ్దముల టాపిక్. కాబట్టి శబ్దాలు రాసేటప్పుడు తప్పు లేకుండా రాయడం అనేటువంటిది చాలా ఉత్తమం. ఇక రోమన్ నెంబర్ 11. రోమన్ నెంబర్ 11 వచ్చి ధాతువులు అనబడేటువంటి టాపిక్ అండి. ధాతువులు 2 టైప్స్ ఉంటాయి. పరస్మైపది ధాతువులు, ఆత్మనేపది ధాతువులు. పరస్మైపది ధాతువులు, ఆత్మనేపది ధాతువులు. రెండిట్లో నుంచి ఒక్క పాయింట్ అనగా పరస్మైపది ధాతువులు గనక విద్యార్థులు నేర్చుకున్నట్లయితే వారికి చాలా సులభంగా ఉంటుంది. పరస్మైపది ధాతువుల నుంచి 2 బిట్స్, ఆత్మనేపది ధాతువుల నుంచి 2 బిట్స్ అనగా 4 బిట్స్ అనేటువంటిది ఎగ్జామ్లో ఇస్తారు. మనం రాయవలసింది 2 బిట్స్ మాత్రమే అనగా 2 × 3 = 6 మార్క్స్ అనేటువంటిది. సో కాబట్టి పరస్మైపది ధాతువులను కనుక విద్యార్థులు నేర్చుకున్నట్లయితే 6 మార్కుల్ని సులభంగా స్కోర్ చేసుకోవచ్చు. ఇక రోమన్ నెంబర్ 12 and 13 సంధి సెక్షన్. 12 and 13 సంధి సెక్షన్. సంధులలో 6 పాయింట్స్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ సంధిని కలపడం, సంధిని విడదీయడం అనబడేటువంటి 2 పాయింట్స్. దీన్నే సంధత్త, విఘటయత అని చెప్పి క్వశ్చన్స్గా ఇస్తారు. ప్రశ్నపత్రంలో క్వశ్చన్స్గా ఉంటుంది. 6 బిట్స్లో 3 బిట్స్ మనం ప్రజెంట్ చేయాలి. అంటే 3 × 2 = 6 మార్క్స్. కానీ విద్యార్థులకు నా యొక్క సలహా ఏమిటంటే 3 బిట్స్ కాకుండా అదనముగా ఇంకొక బిట్ అనగా 4 బిట్స్ ప్రజెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడాను రోమన్ నెంబర్ 12లో 4 బిట్స్, రోమన్ నెంబర్ 13లో 4 బిట్స్ అనేటువంటిది ఆన్సర్స్ వ్రాయండి. అక్కడ అప్పుడు ఫుల్ మార్క్స్ అనేటువంటిది అనగా 12 మార్క్స్ మనం స్కోర్ చేసుకోగలుగుతాం. రోమన్ నెంబర్ 12 అండ్ రోమన్ నెంబర్ 13 కలిపి 6 + 6 12 మార్క్స్ అనేటువంటిది మనం స్కోర్ చేసుకోగలుగుతాం. ఇక రోమన్ నెంబర్ 14 అనువాదాభ్యాస అని చెప్పంటాం. అనువాదములు, ట్రాన్స్లేషన్ సెంటెన్సెస్ అండి. ట్రాన్స్లేషన్ సెంటెన్సెస్ ఇది వితౌట్ చాయిస్ క్వశ్చన్. ఇచ్చినటువంటిది 5 బిట్స్కి మనం ఆన్సర్స్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది. 5 బిట్స్, 5 × 1 5 మార్క్స్. ఇక్కడ సాంస్క్రిట్ సెంటెన్స్ని క్వశ్చన్గా అడుగుతారు. దానికి ఆన్సర్ అనేటువంటిది తెలుగు వర్షన్ ఆర్ ఇంగ్లీష్ వర్షన్. స్టూడెంట్స్ యొక్క ఛాయిస్ అనమాట. తెలుగులో రాసేటువంటి విద్యార్థులు తెలుగులో రాస్తారు, ఇంగ్లీష్లో రాసేటువంటి విద్యార్థులు ఇంగ్లీష్లో రాస్తారు. సో కాబట్టి ఆ ఛాయిస్ లాంగ్వేజ్ని ఉపయోగించుకొని స్టూడెంట్స్ 5 బిట్స్ని అటెంప్ట్ చేయాలి. టెక్స్ట్ బుక్లో మనకి టోటల్ 30 సెంటెన్సెస్ ఉన్నాయి. 30 వాక్యములలో ఏదైనా 5 వాక్యములు మాత్రమే ప్రశ్నపత్రంలో ఇస్తారు. 5 వాక్యములకు సరి అయిన సమాధానమును రాయవలసి ఉంటుంది. ఇక రోమన్ నెంబర్ 15 పొయిట్రీ టాపిక్ 1 వర్డ్ ఆన్సర్స్. ఏకపద సమాధాన ప్రశ్నలు. పొయిట్రీ టాపిక్లో ఉన్నటువంటి 6 లెసన్స్ నుంచి 5 ప్రశ్నలు మాత్రమే ఇక్కడ అడుగుతారండి. 5 ప్రశ్నలు మాత్రమే ప్రశ్నపత్రంలో ఇస్తారు. వాటిని మనం చక్కగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అప్పుడు ఫుల్ 5 మార్క్స్ అంటే 5 × 1 5 మార్క్స్ అనేటువంటిది మనం స్కోర్ చేసుకోవచ్చు. ఇక రోమన్ నెంబర్ 16 ప్రోస్ టాపిక్ 1 వర్డ్ ఆన్సర్స్.
ఈ ప్రోస్ టాపిక్ 1 వర్డ్ ఆన్సర్స్లో కూడాను 6 లెసన్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేటువంటిది ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది. వాటిని మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఈ విధముగా రోమన్ నెంబర్ 1 నుంచి 16 వరకు ప్రతి ఒక్క ప్రశ్నలో ప్రతి ఒక్క రోమన్లో 50% ఛాయిస్ అనేటువంటిది ఉంటుంది. ఛాయిస్ లేనిటువంటిది 3 ప్రశ్నలు మాత్రమే. రోమన్ నెంబర్ 14, రోమన్ నెంబర్ 15, రోమన్ నెంబర్ 16. ఇక విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనగా రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 14, రోమన్ నెంబర్ 15, రోమన్ నెంబర్ 14, 15 అండ్ 16. రోమన్ నెంబర్ 1 వచ్చేటప్పటికి మనము పద్యానికి భావం అనేటువంటిది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ భావం అనేటువంటిది తెలుగులోనే వ్రాయించినట్లయితే రోమన్ నెంబర్ 2 అండ్ 3 ఎస్ఏ క్వశ్చన్స్ కూడాను తెలుగులోనే వ్రాయవలసి ఉంటుంది. లేదా ఇంగ్లీష్లో సమాధానం రాసినట్లయితే ఇంగ్లీష్లోనే సమాధానం వ్రాయవలసి ఉంటుంది. ఇది ఒక ముఖ్య గమనిక. రెండవది ఏమిటి అని చెప్పన్నట్లయితే రోమన్ నెంబర్ 14, 15, 16 మూడు కూడాను వితౌట్ ఛాయిస్ క్వశ్చన్స్ కాబట్టి 15 మార్కులకి ఎక్కడా తప్పు లేకుండా రాసినట్లయితే 15 మార్క్స్ అనేటువంటిది మనం స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో విద్యార్థులు గ్రామర్ టాపిక్తో కనుక స్టార్ట్ చేసినట్లయితే వాడు సులభంగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్తారు. గ్రామర్ టాపిక్ తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్, పోయమ్స్, ఎస్ఏ క్వశ్చన్స్ చివరిగా పెట్టుకున్నట్లయితే విద్యార్థుల యొక్క ఆన్సర్ షీట్ మొత్తము కూడాను 2 hours 45 minutes లోపల పూర్తి చేయగలుగుతారు. రిమైనింగ్ 15 minutes అనేటువంటిది ఒక్కసారి గ్రామర్ టాపిక్ని మొత్తము కూడాను చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సలహాలు సూచనలు పాటించి విద్యార్థులు టాప్ మార్క్స్ స్కోర్ చేసుకోవాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఇప్పటి వరకు మనము ప్రథమ సంవత్సరమునకు సంబంధించినటువంటి ప్రశ్నపత్ర వివరాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ద్వితీయ సంవత్సరం ప్రశ్నపత్రం గురించి తెలుసుకుంటాం. విద్యార్థులు సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ అందరూ కూడాను పేపర్ ఎలా వస్తుంది అనేటువంటిది అందరికీ కూడాను ఒక ఐడియా అనేటువంటిది ఉంటుంది. అనగా 16 రోమన్స్ పేపర్ అనేటువంటిది ఉంటుంది. ఫస్ట్ ఇయర్ పేపర్ లాగానే ఇక్కడ కూడాను 16 రోమన్స్ అనేటువంటిది ఉంటుంది. రోమన్ నెంబర్ 1 ఫస్ట్ రోమన్ వచ్చి ప్రతిపదార్థ తాత్పర్యం లిఖత అని చెప్పి ఉంటుందండి. ఫస్ట్ ఇయర్లో మనము రెసిటేషన్ పోయమ్స్ రాస్తాం, అనగా ఫిలప్ ద పోయమ్స్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. కానీ సీనియర్ ఇంటర్లో ఒక చిన్న మార్పు ఏమిటి అని చెప్పన్నట్లయితే ప్రతిపదార్థ తాత్పర్యం, వర్డ్ టు వర్డ్ మీనింగ్. అనగా ఒక పద్యాన్ని ఇస్తారు, ఆ పద్యానికి సంబంధించినటువంటి ప్రతి పదానికి అర్థము తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ వ్రాసి దాని యొక్క భావం అనేటువంటిది రాస్తాం. పొయిట్రీ టాపిక్లో 2 లెసన్స్, చాణక్య నీతి శాస్త్రం, సూక్తి రత్నాని అనబడేటువంటి 2 లెసన్స్ నుంచి 2 పద్యాలు వస్తాయి. విద్యార్థులు ఏదైనా ఒక్క లెసన్ని సెలెక్ట్ చేసుకోవడం, ఆ ఒక్క లెసన్లో ఉన్నటువంటి 4 పద్యాలని ప్రాక్టీస్ చేయడం. కవి పరిచయం రాసేటప్పుడు కవి పరిచయము, ప్రతిపదార్థము, భావము ఈ 3 పాయింట్స్ మెన్షన్ చేసినట్లయితే చక్కగా తప్పు లేకుండా రాసినట్లయితే 8 మార్కులు స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవ ప్రశ్న ఎస్ఏ క్వశ్చన్స్. పొయిట్రీ టాపిక్లో 6 లెసన్స్లో కాను 4 లెసన్స్ ఎస్ఏ క్వశ్చన్స్గా ఇస్తున్నారు. ఈ 4 లెసన్స్లో 3 లెసన్స్ని విద్యార్థులు తప్పనిసరిగా నేర్చుకోవలసి ఉంటుంది. 3 లెసన్స్లో నుంచి మనకి 2 లెసన్స్ క్వశ్చన్గా ఇస్తున్నారు. 2 లెసన్స్లో నుంచి ఒక్క క్వశ్చన్ మాత్రమే మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది, అనగా 6 మార్క్స్. ఇక రోమన్ నెంబర్ 3 ప్రోస్ టాపిక్ ఎస్ఏ క్వశ్చన్స్. ప్రోస్ టాపిక్ ఎస్ఏ క్వశ్చన్స్ కూడాను 4 ఎస్ఏస్కి కాను 3 ఎస్ఏస్ తప్పనిసరిగా విద్యార్థులు ప్రాక్టీస్ చేయవలసి ఉంటున్నాం. ఈ 3 ఎస్ఏస్లో నేర్చుకున్నట్లయితే 2 లెసన్స్ 2 ఎస్ఏస్ వచ్చి ఈ ప్రశ్నపత్రంలో అడిగి ఉంటారు. దానిలో నుంచి ఒక్క లెసన్ని మనం ఆన్సర్ చేస్తాం, అనగా 6 మార్క్స్ అనేటువంటిది. రోమన్ నెంబర్ 4 ఉపవాచక ప్రశ్నలు. ఇక్కడ ఉపవాచకంలో 3 లెసన్స్ ఉన్నాయి. ప్రతి లెసన్లో నుంచి 2 ప్రశ్నలు ప్రశ్నపత్రంలో ఇస్తారు. మనం ఏదైనా 2 లెసన్స్ని చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే 4 ప్రశ్నలకు చక్కగా సమాధానం రాయగలుగుతాం మనం. మరలా చెప్తున్నాను, 3 లెసన్స్ నుంచి 2 లెసన్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే 4 ప్రశ్నలకు ఇచ్చినటువంటి 4 ప్రశ్నలకు చక్కగా సమాధానమును మనం వ్రాయగలుగుతాం.
ఇక రోమన్ నెంబర్ 5 యానిటేషన్స్, పొయిట్రీ టాపిక్ యానిటేషన్స్. 4 ప్రశ్నలు ఇస్తారు. పొయిట్రీ టాపిక్ యానిటేషన్స్లో 4 ప్రశ్నలు అనగా 4 లెసన్స్. ప్రతి ఒక్క లెసన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్. 3 ప్రశ్నలు నేర్చుకున్నట్లయితే 3 ప్రశ్నలకి చక్కగా సమాధానం రాయవచ్చు. రాయవలసినది 2 ప్రశ్నలు మాత్రమే, అంటే 2 × 3 6. అదనముగా ఒక్క ప్రశ్న గనక విద్యార్థులు రాసినట్లయితే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా రోమన్ నెంబర్ 6. రోమన్ నెంబర్ 6 కూడాను ప్రోస్ టాపిక్ యానిటేషన్స్. ప్రోస్ టాపిక్ యానిటేషన్స్లో ఇచ్చినటువంటి 4 ప్రశ్నలలో 3 ప్రశ్నలు గనక విద్యార్థులు సమాధానం రాయగలిగినట్లయితే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కూడాను 6 మార్క్స్. రాయవలసింది 2 ప్రశ్నలకు సమాధానం మాత్రమే, అంటే 2 × 3 = 6 మార్క్స్. అదనంగా ఒక్క ప్రశ్న రాసినట్లయితే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక రోమన్ నెంబర్ 7 పొయిట్రీ టాపిక్ షార్ట్ ఆన్సర్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటిది అనమాట. ఇక్కడ కూడాను 6 లెసన్స్ కాను 6 ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది. అయితే 6 ప్రశ్నలలో మనం 3 ప్రశ్నలు రాయాలి, అంటే 2 × 3 = 6 మార్క్స్. 2 మార్క్స్, ప్రతి ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్. అదనముగా ఇంకొక ప్రశ్న వ్రాసినట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది విద్యార్థులకి. ఇక రోమన్ నెంబర్ 8 ప్రోస్ టాపిక్ 2 మార్క్స్ క్వశ్చన్స్. 6 ప్రశ్నలు అడిగి ఇచ్చినటువంటి 6 ప్రశ్నలలో మనము 3ంటికి సమాధానం వ్రాయాలి. ఈ రోమన్లో కూడాను అదనముగా ఇంకొక ప్రశ్నకు సమాధానం రాసినట్లయితే విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక రోమన్ నెంబర్ 9 ఏకవాక్య సమాధాన ప్రశ్నలు, అనగా వన్ లైన్ ఆన్సర్ క్వశ్చన్స్ అని చెప్పంటాం. ఫస్ట్ ఇయర్లో మనం 1 వర్డ్ ఆన్సర్స్ అని చెప్పి రాస్తున్నాం. ఇప్పుడు సీనియర్ ఇంటర్లో 1 లైన్ ఆన్సర్స్ అని చెప్పి ఈ క్వశ్చన్స్, ఇది రోమన్ నెంబర్ 9లో వస్తుంది. ఇది పొయిట్రీ టాపిక్కి సంబంధించినటువంటిది. 6 లెసన్స్లో 5 లెసన్స్ నుంచి ఒక్కొక్క ప్రశ్నను అడుగుతారు. ఈ ఇచ్చినటువంటి 5 ప్రశ్నలకు సమాధానము వాక్యంలో రాసినట్లయితే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోమన్ నెంబర్ 9. రోమన్ నెంబర్ 9 తర్వాత రోమన్ నెంబర్ 10 అనేటువంటిది. ఈ 10th కూడాను ప్రోస్ టాపిక్ 1 వర్డ్ ఆన్సర్స్, అంటే 1 లైన్ ఆన్సర్స్, ఏకవాక్య సమాధాన ప్రశ్నలు. ఇచ్చినటువంటి 5 ప్రశ్నలకు చక్కగా సమాధానం రాసినట్లయితే 5 మార్క్స్ అనేటువంటిది స్కోర్ చేసుకుంటాం. అనగా రోమన్ నెంబర్ 9 మరియు రోమన్ నెంబర్ 10 ఈ 2 కూడాను వితౌట్ చాయిస్ క్వశ్చన్స్. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించవలెను. వితౌట్ చాయిస్ క్వశ్చన్స్ రోమన్ నెంబర్ 9 అండ్ రోమన్ నెంబర్ 10. టెక్స్చువల్ పార్ట్ తర్వాత ఇక రోమన్ నెంబర్ 11 ప్యాసేజ్ క్వశ్చన్స్ అంటాం. వీటిని సేముషి పరీక్ష అంటాం. ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేటువంటిది మనకు టెక్స్ట్ బుక్లో 5 ప్యాసేజెస్ ఉన్నాయి. ఈ 5 ప్యాసేజెస్ల నుంచి ఒక్క ప్యాసేజ్ మనకి ఎగ్జామ్లో ఉంటుంది, అంటే ప్రశ్నపత్రంలో ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి ఆ ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఉంటాయి. ప్యాసేజ్లోనే ఆన్సర్స్ ఉంటుంది కాబట్టి వాటిని గుర్తించి ప్రతి ప్రశ్నకు సరి అయిన సమాధానం రాసినట్లయితే 5 మార్కుల్ని సులభంగా మనం ఇక్కడ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరలా చెప్తున్నాను, 5 ప్యాసేజెస్లో ఒక్క ప్యాసేజ్ మాత్రమే మనకు ప్రశ్నపత్రంలో ఇస్తారు. ఇక రోమన్ నెంబర్ 12 అండ్ 13 సంధి సెక్షన్. సంధత్త విఘటయత, సంధిని కలపడం, సంధిని విడదీయడం. 6 బిట్స్ ఉన్నవి సంధి సెక్షన్లో. 6 బిట్స్. ఈ 6 బిట్స్లో నుంచి ఒక్కొక్క బిట్ మనకి ప్రశ్నపత్రంలో ఇస్తాం. 6 నుంచి మనం రాయాల్సింది 3 బిట్స్ మాత్రమే, అంటే 3 × 2 6 బిట్స్, 6 మార్క్స్. ప్రతి ప్రశ్నలో అంటే రోమన్ నెంబర్ 12 అండ్ 13లో 3 బిట్స్తో పాటు అదనముగా ఇంకొక బిట్ అనేటువంటిది కూడాను వ్రాసినట్లయితే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకనగా 6 + 6 12 మార్క్స్ అనేటువంటిది ఇక్కడ మనకు ఎంతో ముఖ్యమైనటువంటిది. రోమన్ నెంబర్ 12 అండ్ 13 సంధి సెక్షన్ తర్వాత రోమన్ నెంబర్ 14 శబ్దాల టాపిక్ అండి. శబ్దాల టాపిక్లో ఇక్కడ కూడాను 4 పాయింట్స్ ఉంటుంది. 4 పాయింట్స్లో పుంలింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, నపుంసకలింగ శబ్దాలు, సర్వనామాలు అని చెప్పి 4 పాయింట్స్. 4 పాయింట్స్ నుంచి ఒక్కొక్క శబ్దం అనేటువంటిది ప్రశ్నపత్రంలో ఇస్తారు.
మనం రాయవలసింది 2 ప్రశ్నలకు సమాధానం మాత్రమే. అంటే 2 × 6 12 మార్క్స్ అనేటువంటిది హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటిది అనమాట ఈ రోమన్ నెంబర్ 14. సో విద్యార్థులు కనుక తప్పు లేకుండా రాసినట్లయితే 12, 13, 14 ఈ 3 రోమన్స్ నుంచి 12 + 12 24 మార్క్స్ అనేటువంటిది స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పు లేకుండా రాసినట్లయితే 24 మార్క్స్ అనేటువంటిది ఈ 3 ప్రశ్నల నుంచి మనం స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రోమన్ నెంబర్ 15 సమాసములు. రోమన్ నెంబర్ 15 సమాసములు. 6 సమాసాలు మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చి ఉన్నారు. ప్రతి ఒక్క సమాసం నుంచి ఒక్కొక్క బిట్ అనగా ఒక్కొక్క ప్రశ్న అనేటువంటిది ప్రశ్నపత్రంలో ఇస్తాడు. మనము ఏదైనా 3 ప్రశ్నలకు సమాధానం వ్రాయాలి. అనగా 3 సమాసములను మనం చక్కగా నేర్చుకున్నట్లయితే 3 బిట్స్కి మనం ఆన్సర్ చేయవచ్చు. సో 3 బిట్స్కి ఆన్సర్ చేసినట్లయితే 3 × 2 6 మార్క్స్ అనేటువంటిది అత్యంత సులభమైనటువంటి పాయింట్ ఈ సమాసాలు అనబడేటువంటి టాపిక్. ఇక రోమన్ నెంబర్ 16. రోమన్ నెంబర్ 16 వచ్చేటప్పటికి వాక్య నిర్మాణం. రోమన్ నెంబర్ 16 వాక్య నిర్మాణం. వాక్య నిర్మాణం అనబడేటువంటి ఈ టాపిక్లో 5 చార్ట్స్ అనేటువంటిది టెక్స్ట్ బుక్లో ఇచ్చుంటారు. 5 చార్ట్స్. ప్రతి చార్ట్లో కూడాను సబ్జెక్టు, ఆబ్జెక్ట్, వర్బ్ అనేటువంటిది 3 పాయింట్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ సబ్జెక్టు, ఆబ్జెక్ట్, వర్బ్ను ఉపయోగించి మనం కరెక్ట్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. ఈ 5 చార్ట్స్లో నుంచి ఏదైనా ఒక్క చార్ట్ మాత్రమే మనకి పరీక్షలో ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి చార్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఉపయోగించి ఆబ్జెక్ట్ మరియు వర్బ్ సహాయంతో విద్యార్థులు వాటిని వాక్య నిర్మాణం అనేటువంటిది తయారు చేయవలసి ఉంటుంది. అనగా రైట్ సెంటెన్సెస్ అనేటువంటిది రాసినట్లయితే ఈ రోమన్కి 5 మార్క్స్ అనేటువంటిది విద్యార్థులు స్కోర్ చేసుకుంటారు. 5 మార్క్స్ అనేటువంటిది విద్యార్థులు స్కోర్ చేసుకుంటారు. ఈ విధంగా రోమన్ నెంబర్ 1 నుంచి 16 వరకు విద్యార్థులు ఎక్కడా తప్పు లేకుండా ప్రతి ఒక్క పాయింట్ని కూడాను చక్కగా ప్రజెంట్ చేయవలసి ఉంటుంది. సో విద్యార్థులందరూ కూడాను ముందుగా గ్రామర్ పార్ట్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫ్రెష్ మైండ్తో ఉంటారు కాబట్టి తప్పు లేకుండా గ్రామర్ అనేటువంటిది వాళ్ళు రాయగలుగుతారు. అటు పిమ్మట గ్రామర్ టాపిక్ అయిన పిమ్మట 2 మార్క్స్ క్వశ్చన్స్, యానిటేషన్స్, పోయమ్స్ మరియు ఎస్సే క్వశ్చన్స్ ఈ ఆర్డర్ తీసుకున్నట్లయితే విద్యార్థులు టాప్ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ సూచనలను, సలహాలను పాటించి విద్యార్థులు టాప్ మార్క్స్ స్కోర్ చేసుకోవాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.